बीजेपी पार्टी मधोल रुकन असेंबली पी रामाराव पटेल की 69वीं सालगिरह तकरीब पर उनके अफराद ख़ानदान ने भैंसा गवर्नमेंट एरिया हस्पताल के लिए 12 लाख रुपये मालियती जैसी अशिया का अतिया फराहम किया, जिस पर आज भैंसा गवर्नमेंट एरिया हस्पताल में एक प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसमें रुकन असेंबली रामाराव पटेल, अरकान ख़ानदान जिन डॉक्टर सतेश पवार, संदीप पवार, निर्मल DCH सुरेश, भैंसा डिप्टी DM&HO डॉक्टर मोहम्मद इदरीस गौरी के अलावा बीजेपी कारकुनान जिनमें फिरोज खान, बीजेपी टाउन सदर भैंसा, तानूर बीजेपी सदर, जनरल सेक्रेटरी बीजेपी तानूर लक्ष्मण रेड्डी, रज़ाक के अलावा कसीर तादाद में पार्टी कारकुनान ने शिरकत की। इस मौके पर रुकन असेंबली रामाराव पटेल के फर्जंद डॉक्टर सतेश पवार के हाथों ICU वार्ड, जनरल बेड वार्ड का इफ्तिताह अमल में आया। इस मौके पर रामाराव पटेल ने अस्पताल के तमाम मरीजों से मुलाकात की और एरिया दवाखाने में फराहम की जा रही तमाम सहूलियात का जायजा लिया। बाद अज़ां अस्पताल के एक कैमरे में एक तकरीब मुनक़िद की गई और इस मौके पर भैंसा गवर्नमेंट एरिया अस्पताल सुपरिटेंडेंट डॉक्टर काशीनाथ ने रुकन असेंबली रामाराव पटेल और उनके फर्जंद डॉक्टर सतेश पवार की शालपोशी अंजाम दी और गुलदस्ता पेश किया। बाद अज़ां इस तकरीब से निर्मल DCH सुरेश और भैंसा एरिया अस्पताल सुपरिटेंडेंट डॉक्टर काशीनाथ ने खिताब करते हुए रुकन असेंबली पी रामाराव पटेल को उनकी सालगिरह की मुबारकबाद दी। साथ ही अस्पताल की तरक्की और अस्पताल में मरीजों के लिए ICU बेड, जनरल बेड जैसे मुख्तलिफ साजो सामान फराहम करने पर रुकन असेंबली पी रामाराव पटेल और उनके अफराद ख़ानदान से तशक्कुर किया। बाद अज़ां इस प्रोग्राम से रुकन असेंबली बीजेपी रामाराव पटेल ने खिताब करते हुए कहा कि गरीबों को बेहतर तिब्बी खिदमात फराहम करते हुए मज़ीद एरिया हस्पताल में तरक्की अंजाम देने का तयक़्क़ुन दिया और एरिया हस्पताल डॉक्टरों को अपनी ड्यूटी बेहतर तरीके से अंजाम देने की भी हिदायत की। इस मौके पर एरिया हस्पताल डॉक्टर्स जिनमें डॉक्टर अनिल कुमार, डॉक्टर नरेश, डॉक्टर अर्शिया, डॉक्टर पद्मावती के अलावा दीगर मौजूद थे। గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్పెషల్లీ నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను సార్ని కలవడం జరిగింది. సార్ ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు, డాక్టర్ గారు మీకు వాటెవర్ యూ వాట్, మీకు ఏమి కావాలన్నా కూడా నా తరఫున అయితే నా తరఫు ఇంకా ఏమైనా కావాలంటే కూడా నేను ఇప్పిస్తాను, కానీ పైసలు మాత్రం నంబర్ 1 చేయాలని ఒక మాట అన్నారు. సో ముందు ఫస్ట్ నేను తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. అట్ ది సేమ్ టైం మా యొక్క వైద్య విధానం పరిషత్ తరఫు మా ఇండియా హాస్పిటల్ బైసాకు మీరు అసలు చూస్తేనే రియల్గా మన వీళ్ళందరూ కూడా అంటున్నారు ఇది ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నారు. ఈరోజు అందరి విషయం మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీ పవార్ రామారావు పటేల్ సార్ గారు మహిళల విశేషమై మనందరం ఈరోజు ఏరియా హాస్పిటల్లో ఒక పండగ వాతావరణంలో ఫంక్షన్ జరుపుకుంటున్నాము. మరి సారు నుంచే ఆయన యొక్క అంటే సేవాభావం ఇప్పటికే కాదు, సారు గత 10-15 సంవత్సరాల నుంచి పద్ధతిలోకి పోయి సారు ఎన్నో అన్నదానాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది గరీబులకు ఎడ్యుకేషన్ విషయమే కానీ ఆపరేషన్లే కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో క్యాంపులు పెట్టారు. మరి ఈరోజు సార్ యొక్క వైద్య విషయమై సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ సతీష్ పవార్ సార్ క్యాన్సర్ స్పెషలిస్టు, అదేవిధంగా వారి యొక్క బ్రదర్ శ్రీ సందీప్ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి సార్ యొక్క బర్త్డేని పురస్కరించుకొని
మరి మన ఏరియా హాస్పిటల్కు లేటెస్ట్ ఐసీయూ బెడ్స్ అవి అదేవిధంగా ఐసీయూ బెడ్స్తో పాటు మానిటర్స్ ఎందుకంటే మనకు ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ మానిటరింగ్ 24 hours అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఆపరేషన్ చేస్తున్నారు, మానిటరింగ్ సరిగ్గా లేదని చెప్తే ఇమీడియట్గా సార్ వెంటనే 10 మానిటర్స్ పంపితార మానిటర్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి మానిటర్స్ సేమ్ టైం తగ్గకుండా అవే మానిటర్స్ మనకు ఇవ్వడం జరిగింది. అన్నింటినీ మనం ఐసీయూలో మరియు పోస్ట్ ఆపరేటివ్ వాటిలో మనం యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్ అటెండర్స్కి ఉంచుకోవాల్సినటువంటి బెడ్స్ అండ్ డాక్టర్స్, అదేవిధంగా కూర్చోవడానికి చైర్స్, మరి పేషెంట్స్ వచ్చేసి లైన్లో కష్టపడకుండా వాళ్ళ కోసం వెయిటింగ్ చైర్స్, ఇంకా వీల్ చైర్స్, స్ట్రెచ్చర్స్, ఇలా ఎన్నో ఎక్విప్మెంట్ వారు ఒక ముందు వచ్చేసి వాళ్ళ యొక్క ఉదార స్వభావంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాని యొక్క బడ్జెట్ పురస్కరించుకొని మా ఏరియాలో ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే మా డిసెక్టర్ సార్ వారు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు పిల్లలకు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ సతీష్ పవార్ గారు, హిందీ పవార్ గారు, దత్తాత్రేయ పవార్ గారు, మా కుటుంబం అంతా హాస్పిటల్లో సౌకర్యాలు చేయాలా, మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ లాగా చేయాలా, ప్రైవేట్ హాస్పిటల్స్ మనం హాస్పిటల్లో నిలబడాలని డొనేషన్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇక్కడ మా జిల్లా అధికారి డాక్టర్ సురేష్ గారు, అదేవిధంగా మన వైస్ సూపరింటెండెంట్ కాశీనాథ్ సార్ గారు, మరి మన డిప్యూటీ డిఎండిఓ గారు, వేరే అనిల్ గారు, ఇక్కడ వచ్చిన నా సోదరులు గంగాధర్ గారు, విఠల్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు హాస్పిటల్ డెవలప్ చేయాలా, వైద్యపరంగా చాలా బీద వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళకు సాయం అందాలా అని నేను గత 8 నెలల నుంచి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాను. దానికి డాక్టర్ సిబ్బంది కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. హాస్పిటల్ డెవలప్ కావాలి, మిగతా వాళ్ళు బయట పోతే డబ్బులు ఉన్నాయి, గోళీలు ఉన్నాయి అని పేషెంట్స్ ప్రమాదపడికాయ ఉంటుందని ఈ ఆలోచనతో నేను హాస్పిటల్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా తల్లి నాందేడ్ హాస్పిటల్లో బీమారు ఉండే, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఐసీయూలో పెట్టిన తర్వాత అక్కడ ఎంతసేపు కూర్చుంటాం, హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ మళ్ళీ అయిన తర్వాత పక్కకు ఒక మెడికల్ షాప్ ఉందా, ఆ మెడికల్ షాప్లో నేను కూర్చుంటూ ఉంటాను. అయితే మెడికల్ షాప్లో వచ్చిన గిరాయికి ఏదైతే పేషెంట్స్ వస్తారు, మాకు ట్యాబ్లెట్స్ ఉందని మొట్టమొదటిసారి వాళ్ళు ఏమంటారు, దీని డబ్బులు ఎంత అవుతాయని అడుగుతారు. 200 అవుతాయి, 300 అయితే, 400 అయితే అంటే వాళ్ళు ఇట్లా టేబుల్ చేసి చూస్తారు డబ్బులు. అయ్యా నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఈ వారం రోజులది రాసిస్తుంది కదా, 4 రోజులది రాసి కదా, 4 రోజులు గోలింది, ఆ 4 రోజులు గోలిన తర్వాత చూస్తే ఇంకా లేకుంటే కింద పంచిరాని గోలిని మనం ఉంటే తక్కువ చేయండి, నాకు ఇంతే నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తే నాకు కళ్ళల్లో నేను అంటే మన దేశంలో ఇంకా బీదవాళ్ళు చాలా ఉన్నారు. బీదవాళ్ళకు సాయం కావాలి, బీదవాళ్ళకు సపోర్ట్ కావాలి. నేను నా సొంత డబ్బుతో ఒక 100 మందికి కలిపితే నేను డబ్బులు ఇచ్చి కొద్దిగా ట్యాబ్లెట్స్ కొట్టవాలి. ఆ రోజు నుంచి నేను ఒక దృష్టిలో పెట్టాను, గరీబులకు హాస్పిటల్ సాయం కంపల్సరీ కావాలి, హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని ఆ దృష్టితో ఈరోజు భగవంతుడు నాకు ఈ హాస్పిటల్కు చైర్మన్గా నియమించిన తర్వాత నేను ముదోల్ నియోజకవర్గం శాసనసభ్యుడైన తర్వాత ఈ పని చేయాలని అనుకొని ఖచ్చితంగా హాస్పిటల్ మన ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉన్నదో ఆ విధంగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసి
ప్రతి బీదవాడికి సౌకర్యాలు చేయాలి. నేను వచ్చిన తర్వాత డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేశాను. ఒక డయాలసిస్ పేషెంట్ నిజామాబాద్ పోవాలా, నిర్మల్ పోవాలంటే డబ్బులు కావాలా, కారు కావాలా, పోయి రావాలంటే వాటికి 500,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది కాకుండా కూడా ఇక్కడ బీద వాళ్ళ కోసం 5 బెడ్ డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేసినాం. బ్లడ్ బ్యాంక్లో కూడా కొంత మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్ ఇంకా పూర్తిగా మన దగ్గర రాలేదు, ప్యూరిఫికేషన్ కాలేదు. ప్లేట్లెట్స్ తయారు చేసే బ్లడ్ మన దగ్గర మెషిన్స్ లేవు. అవి కూడా ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తీసుకొస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఒకటే ఉద్దేశం అనుకున్నాను, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బు ఇచ్చే సౌకర్యాలు లేవు. ఎవరికన్నా ఏ దాత కూడా అడుగుతా, వాడి పేరు పెడతా, వాడికి శాలతో సత్కరిస్తా, ఆ దాతకు నేను ధన్యవాదాలు కూడా చెప్తా. కానీ దుష్ట శక్తులు కొంచెం బాగానే ఉంటుంది ఇక్కడ. అంటే ఏ పని కూడా కావాలంటే దానికి అడ్డంకు కావాలి. మన దేశంలోనే అట్లా, మన దేశం పిల్లల్లోనే అట్లా ఉంది. మంచి పనికి మంచి కావాలి. దాతలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, లంచం తీసుకుంటాను, పైసలు తీసుకునే నాకు భగవంతుడు ఏం తగ్గలేదు. ఇలా బంగారు అసలు నాకు డాక్టర్ ఉన్నాడు. ఇలా ఎందరో బీదవాళ్ళకు డైలీ 10, 11, 12 ఆపరేషన్ చేస్తున్నారు. బీదవాళ్ళకు సాయం చేస్తున్నారు. నా చిన్న కుమారుడు బిజినెస్ చేసుకుంటున్నాడు, నాకు డబ్బులు ఆశ. కానీ దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో ప్రచారం చేస్తారు, డబ్బులు తీసుకుంటా, ఎవరైనా ఇస్తే డబ్బులు తీసుకుంటా. కానీ హాస్పిటల్ పేర్లు తీసుకొని హాస్పిటల్లోనే ఆయన పేరు డొనేషన్ రాస్తాను. ఆయన అటువంటి దుష్ట ప్రచారాలకు భగవంతుడు తీసుకుంటాడు. మాకేం కాదు, మేము స్వచ్ఛం మంచు నిర్మలంతో పనిచేస్తున్నాం. మంచు నిర్మలం కూడా ముంగట పనిచేసుకోవాలి. మీకు అందరికీ తెలుస్తున్నాం చూస్తున్నారా. అదేవిధంగా విద్యా గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీరు అందరూ నాకు ఓటేసి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నేను ఛాయాశక్తితో గవర్నమెంట్ నాది లేకుండా కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారు కానీ, శాఖ మంత్రి కూడా కానీ, కేసులు జోడించి కూడా ఫండ్స్ తెచ్చి మన కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆరోగ్యం మన పేషెంట్స్ ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. बीजेपी रुकन असेंबली पी रामाराव पटेल की 69 सालगिरह तकरीब का आज एसएस काटन फैक्ट्री में वाक़े उनकी क़यामगाह पर भैंसा बीजेपी पार्टी कायदीन व कारकुनान ने इंतहाई जोश व खरूश के साथ एहतमाम अमल में लाया गया। इस मौके पर रुकन असेंबली पी रामाराव पटेल ने अपनी 69 सालगिरह पर केक काटा, जिस पर पार्टी कायदीन व कारकुनान ने रुकन असेंबली रामाराव पटेल को शाल पहनाते हुए उनके 69 जन्मदिन की मुबारकबाद पेश की। और इस मौका पर एक एस काटन फैक्ट्री में मेगा खून के अतिया प्रोग्राम का भी इनेकाद अमल में लाया गया, जिसमें उनके मद्दाहों जिनमें मर्द व ख़वातीन ने बड़ी तादाद में शिरकत करते हुए अपने अपने खून का अतिया दिया। तकरीबन 80 से ज़ायद लोगों ने रज़ाकाराना तौर पर अपने अपने खून का अतिया दिया है, जिस पर रुकन असेंबली पी रामाराव पटेल ने तमाम ही लोगों से इजहार तशक्कुर किया। इस मौके पर उनके अफराद ख़ानदान के अलावा पार्टी कायदीन जिनमें फ़िरोज़ खान, साबिका म्यूनिसिपल चेयरमैन गंगाधर, बीजेपी टाउन सदर अब्दुल रज़्ज़ाक के अलावा कसीर तादाद में पार्टी कायदीन व कारकुनान मौजूद थे। भैंसा डिप्टी डीएम NHO डॉक्टर इदरीस गौरी ने आज भैंसा डिवीज़न के मौजू तड़ोड़ा में वाक़े हेल्थ एंड वेलनेस सेंटर का दौरा किया और इस मौके पर तड़ोड़ा वेलनेस सेंटर डॉक्टर असरार को मौसमी अमराज के मुतालिक अलर्ट रहते हुए सख्ती से ड्राई डे एक्टिविटी करने की हिदायत दी, जिसके बाद भैंसा डिप्टी डीएम NHO डॉक्टर इदरीस गौरी ने प्राइमरी हेल्थ सेंटर कोबीर का दौरा किया और तमाम सहूलियात का जायज़ा लेते हुए कोबीर प्राइमरी हेल्थ सेंटर डॉक्टरों मौसमी अमराज के मुतालिक आगाही पैदा की और अपने फ़राइज़ को बेहतर अंजाम देने को कहा। इस मौके पर डॉक्टर सैयद इम्तियाज़ के अलावा दीगर मौजूद थे।